సక్సెస్ దొరికింది. వెనక మంట లేకపోతే సక్సెస్ రాదు. చిన్న జాబో లేదా ఒక 10-20 లక్షలు క్యాషో ఉంటే వాడికి మంట ఉండదు. ఎక్కువ మందికి 20 లక్షల అప్పులతో వచ్చిన నేను వెస్టీజ్లోకి. 20-25 lakhs ₹2 వడ్డీకి తెచ్చిన నోట్లు ఉన్నాయి నా దగ్గర. తెలిసి తెలియక ఒక 2-3 రకాల వ్యాపారాలు చేసినాం. ఆ వ్యాపారాల్లో అందరికీ వస్తుంటే మనకు కూడా వస్తాయి అనుకున్నాం. అనుభవం ఉండాలి ఎక్కడ కూడా వ్యాపారాలు రావాలంటే. బిజినెస్లో అనుభవం లేకపోవడం వల్ల ఒక 20-25 లక్షలు అప్పులు అయ్యి వెస్టీజ్లో సైన్ చేసి మీటింగ్కి వచ్చిన తర్వాత వెనక మంట ఉన్నది. అది ఆ అప్పులే నా మంట. ఆ మంటతో పనిచేస్తే పోయిన సంవత్సరం డిసెంబర్కు నా ఇన్కమ్ ఇయర్లీ 1,60,00,000, ఈ ఇయర్ 1,50,00,000 ఏమే సార్ ఇన్కమ్. ఇప్పుడు కూడా ఆర్ట్ ఉంటుంది. మీరు ఏమి చేసేది చిల్లర కొట్టు కాదు సార్, ఇవాళ పెడితే సాయంత్రం డబ్బులు రావడానికి. మీరు ఏమి చేసేది బజ్జల వ్యాపారం కాదు సార్, ఇవాళ వేస్తే సాయంత్రానికి ఆదాయం రావడానికి. మీరు స్టార్ట్ చేసేది బిజినెస్. మీరు స్టార్ట్ చేసేది బిజినెస్. అరే బాబు, ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టి బట్టలు కొట్టి వ్యాపారం పెట్టినోడు ఒక 3 నెలల పాటు జేబులో డబ్బులు తీసి అద్దెలు కడతాడు. ఒక 3 నెలల పాటు వాడు శాలరీకి జేబులో డబ్బులు తీసి శాలరీ కడతారు. వాడు ఆదాయం చూడడానికి, వాడు లాభాలు చూడడానికి 1 year టైం చేసిస్తాడు. లాభాలు చూడడానికి 1 year పాటు ఆ జేబులో డబ్బులు తీసి ఆ షాప్ని మెయింటైన్ చేస్తాడు. అరే బాబు, 10 లక్షలు పెట్టుబడి పెట్టినోడే 1 year వెయిట్ చేస్తుంటే ఏమీ పెట్టుబడి పెట్టకుండా 1 లక్ష కోసం 1 year వెయిట్ చేయలేకపోతే ఎలా సార్? 1 లక్ష కోసం 1 year వెయిట్ చేయకపోతే ఎలా వస్తాయి సార్ డబ్బులు? ఎలా వస్తాయి అంటారు సార్? చెప్పండి సార్, ఎలా వస్తాయి అంటారు? సో ఫస్ట్ టైం చాలా హార్డ్గా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చీమ ఎప్పుడైనా దాని ప్రయాణం చూడండి, గతుకుల రోడ్లు వెళ్ళేటప్పుడు చీమ దానిపైన ఒక గడ్డి పరకను పెట్టుకుని వెళ్తుందంట. వాస్తవంగా గడ్డి పరక ఆ చీమ కన్నా చాలా బరువైనది. వాస్తవంగా గడ్డి పరక ఆ చీమ కన్నా చాలా బరువైనది. ఆ బరువున్నా కానీ ఆ గతుకుల రోడ్లో అది పెట్టుకుని మోస్తూనే వెళ్తుందంట. ఎందుకు? మధ్య మధ్యలో అర్రలు వచ్చినప్పుడు తన ప్రయాణం ఆగకుండా ఆ గడ్డి పరకను తీసి దాని మీద వేసుకుని ముందుకి సాగించి సురక్షితమైన పేస్కి వెళ్ళొద్దంట. మీకు కూడా ఫస్ట్లో మీకు వెస్టేజ్ కొంతమంది బరువు అనిపించుద్ది. ఈ టైంలో డబ్బు రాని వాళ్ళకి వెస్టేజ్కి కొంతమందికి బరువు అనిపించుద్ది. దింపొద్దు. కష్టం అనిపించుద్ది, దింపొద్దు. ఓపిక పట్టండి. ఓపిక పట్టి నిదానంగా ఆ బరువును వేసుకుంటూ ముందుకెళ్ళండి. ఏదో రోజు మీ ప్రయాణంలో నుచ్చిన అమాంతంగా మిమ్మల్ని పైకి లేపేసి మీకు అద్భుతమైన లైఫ్ని ఇచ్చేస్తుంది. నిజం సార్. నేను ఈరోజు వెస్టేలో జాయిన్ అయిన తర్వాత నేను డైరెక్టర్ అయినప్పుడు నా ఇన్కమ్ 9,200 సార్. ఆ రోజు పడిన ఆనందం లాస్ట్ మంత్ నేను 5 లక్షలు తీసుకున్న ఇన్కమ్ పడలా, అయిపోయింది, వచ్చేసింది. ఓకే, 5 లక్షలు తీసుకున్నాక నాకు ఇన్కమ్ పడలా. దట్ ఈస్ ఈరోజు నేను ఎంత ఆనందపడుతున్నా అంటే అప్పుడు నాకు చాలా కష్టం. ఈరోజు నేను వెస్టేజ్ ఎలా ఆడాలో నేర్చుకున్నా. సో మీరు కూడా నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి మీరు కూడా ఎలా ఆడితే నేర్చుకుంటే మీరు కూడా అంత అద్భుతమైన సక్సెస్ని చూస్తారండి. సో జీరోతో చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి 5 years బ్యాక్. ఎలాంటి ఇబ్బంది అంటే ఇదే ఖమ్మం రావడానికి ఛార్జీలకి ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయండి. ఎందుకు? బుల్లెట్ రాము, శరత్ స్టార్టింగ్లో, తర్వాత ఇంకా 2-3 ఉన్నారు. అప్పుడు ఏవి సారు, సీతారామ సార్ లేరు. ఎవరు ఇంకా కొంతమంది ఉన్నారు రిలేటివ్స్. సో వచ్చినప్పుడు వాళ్ళతో టీ తాగడానికి కూడా మనీ లేవండి. బస్సు దిగి మీటింగ్ చెప్పుకొని వెంటనే బస్సు ఎక్కి మళ్ళీ కాముకి వెళ్ళిపోయామని. టీ తాగాలని వాటర్ ప్యాకెట్ కొనడానికి కూడా దగ్గర మనీ లేవంటే అర్థం చేసుకోండి. సో అలాంటి సిచ్యువేషన్లో నేను వచ్చి మైండ్ను మార్చుకున్నాను. ఎదగాలని తపనతో వర్క్ చేశాను. సాక్రిఫైస్ అంటారు కదా, ఫ్యామిలీకి ఏ టైంలో వస్తానో ఎలా తిరుగుతానో నన్ను పట్టించుకోవద్దు. ఫంక్షన్లు ఉన్నాయా చూసుకో, స్కూల్కి పిల్లలకి నువ్వే చూసుకో. టోటల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నాకు సంబంధం లేదు. ఎదగాలనే తపన మైండ్లో ఏమి లేదని కష్టపడుకుంటూ వచ్చాను. ఈరోజు 13,83,000 ఈ రెండుకి 25 వాళ్ళకు ఒక 5-6 వేలు నేను కూడా డొనేట్ చేయడం జరిగింది, అక్కడ పేరు చెప్పుకోకుండా. చూడండి ఎంతటి. ఒకప్పుడు ఆ 5-6 వేల కోసమే ఇబ్బంది పడుతున్నా నేను ఈ రోజున ఇంకొకరికి హెల్ప్ చేయడానికి అవకాశం అనేది వెస్టీజ్ ద్వారా వచ్చింది. ఫ్రెండ్స్, వెస్టీజ్ అనేది నమ్మితే ఇది నిజమైంది, నమ్మితే ఉంది. నేను ఇప్పుడు నా ఫస్ట్ చెక్ నేను అనుకున్నా, నేను కొన్ని దైవ కార్యాలంటే నాకు చాలా ఇష్టం కాబట్టి దైవ కార్యం చేయాలనుకున్నా. నేను ఒక దేవాలయం లోపల ఒక 1,00,000 రూపాయలతో ఒకటి చేయించాలనుకున్నా. ఆల్రెడీ నా 1,00,000 చెక్ వచ్చింది కదా. ఒక 45,000ని నేను ఆ దేవాలయానికి ఒక నిర్మాణం లోపల ఉపయోగించడానికి దానికి నేను చేస్తా అని చెప్పిన. నా పేరు ఎక్కడ చెప్పకండి, అది నేను చేస్తా. నా పేరు అక్కడ రాసేది లేదు, ఏం లేదు. ఇది భగవంతుడికి ఒక భక్తుడు సమర్పించుకుంటున్నది. అక్కడ నేను దానికి సమర్పించిన. చూడండి ఫ్రెండ్, ఇంత ధైర్యం ఎక్కడికి నుంచి వచ్చింది అంటే ఒకప్పుడు
రూపాయి ఖర్చు పెట్టాలంటే ఇబ్బంది పడే నేను ఈ రోజున ఒక 45,000 ఖర్చుతోటి ఒక దగ్గర ఒక పని చేసేది ఉంటే దాన్ని చేస్తున్నా. దట్ ఈస్ వెస్టీజ్ పవర్. పవర్ ఆఫ్ వెస్టీజ్, పవర్ ఆఫ్ వెస్టీజ్, పవర్ ఆఫ్ వెస్టీజ్. వెస్టీజ్ ద్వారా సాధ్యమైంది. ఇంకా నేను ఎన్నో చేయాలనుకున్నా, ఎన్నో దైవ కార్యాల లోపల, మంచి కార్యాల లోపల ఎంతో మందికి సహాయపడాలనుకున్నా. ఇవన్నీ కూడా నేను చేస్తా. ఇప్పుడు ఒకప్పుడు అనిపిస్తుండే నేను ఇదే పని చేయడానికి, ఇదే బతకడానికి పుట్టినా అని అప్పుడు అనిపిస్తుండే ఆ చెట్టుకి ఇస్తున్న టైం లోపల. కానీ ఇప్పుడు వెస్టీజ్ వచ్చిన తర్వాత నేను ఉత్తగా పుట్టలేదు, నేనేదో గొప్ప పనులు చేయడానికి పుట్టిన. ఈ భూమి మీదకి నేను ఏదో చేసి ఏదో